అమెరికా జనాభాలో హిందువుల వాటా కేవలం 3% మాత్రమే. అయితే ఇండియా నుంచి వెళ్లిన హిందువులు అక్కడ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నారు. ప్రత్యేకంగా ఐటీ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఇండియాకు చెందిన వారు కనిపిస్తున్నారు. ప్రస్తుతం అతిపెద్ద ఐటీ కంపెనీలో ఇండియన్స్ సీఈఓలుగా పనిచేస్తున్నారు. ఇక ఇండియన్స్ అంటే దాదాపు హిందువులే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఇండియన్ హిందువులు తమ మతం పట్ల అభిమానంతో దేవాలయాలకు వెళ్ళటం, పండుగలు పబ్బాలు జరుపుకోవటం, కాస్త హడావుడి చేయటం స్థానికంగా ఉండే క్రిస్టియన్లు లేదా ముస్లింలు ఇతరులకు పెద్దగా ఇష్టం ఉండదు. దీంతో హిందువులపై ద్వేషం పెంచుకుంటారు. తరచూ హిందువులపై దాడులు చేయటం జరుగుతోంది. హిందువులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయటం మొదలుపెట్టారు. వెంటనే అమెరికా నుంచి వెళ్ళిపోవాలని బెదిరింపులు జరుగుతూనే ఉన్నాయి. అయితే అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో హిందువులకు వ్యతిరేకంగా విద్వేషాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కొత్త చట్టం తీసుకొచ్చింది. మరి అమెరికాలోని ఇతర రాష్ట్రాలు జార్జియాను అనుసరిస్తాయా అనేది వేచి చూడాల్సిందే. ఇక జార్జియా రాష్ట్రం కొత్త చట్టం గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికాలో ఇటీవల కాలంలో ఇండియన్స్ లేదా హిందువులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టెక్సాస్ లాంటి రాష్ట్రంలో ఇది కాస్త ఎక్కువగానే ఉందని చెప్పుకోవాల్సిందే. ఇక అమెరికాలో ఎక్కడ చూసినా ఇండియన్స్ లేదా హిందువులు ఎక్కువగా కనిపిస్తారు. టెక్సాస్ విషయానికి వస్తే ఇండియన్స్ అది తెలుగువారు ఎక్కువ. ఇక హిందువులు తమ సాంప్రదాయాల ప్రకారం అక్కడ పండుగలు పబ్బాలు ఘనంగా జరుపుకుంటారు. హిందూ దేవాలయాలు పుట్టగొడుగుల పుట్టుకురావడం కూడా స్థానిక అమెరికన్లకు లేదా క్రిస్టియన్లకు మింగుడు పడడం లేదు. ఇక టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ తీసుకుంటే అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం పెను దుమారాన్ని రేపింది. దీనిపై ఆన్లైన్లో గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇలానే దేవాలయాలను అనుమతించుకుంటూ పోతే అమెరికా మొత్తాన్ని ఇండియన్స్ లేదా హిందువులు ఆక్రమిస్తారని గతంలోని ఇండియన్స్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇండియన్స్ పట్ల కాస్త కటువుగా వ్యవహరించడం మొదలెట్టారు. ఆయన రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల హిందువులపై దాడులు పెరిగిపోయాయి. ఇక టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కూడా హిందువుల పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు. తన రాష్ట్రంలో ఇండియన్స్కు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనని తేల్చి చెప్పాడు. ఇక ట్రంప్ నుంచి గవర్నర్ల వరకు హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొడితే ఇక సామాన్యుడు ఊరుకుంటాడా? హిందువులపై ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయడం, హిందువుల దేవాలయాలను ధ్వంసం చేయడం, పిచ్చి పిచ్చి రాతలు రాయడం తరచూ అమెరికాలో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో హిందువులకు గుడ్ న్యూస్ చెప్పింది జార్జియా రాష్ట్రం. హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా గళం విప్పాలని తీర్మానం చేసింది. జార్జియా కాంగ్రెస్మన్ సాన్ఫోర్డ్ బిషప్ హిందూ ఫోబియా వ్యతిరేక తీర్మానాన్ని స్వాగతించారు. ఇది చారిత్రాత్మకమైన తీర్మానమని కొనియాడారు. హిందూ వ్యతిరేక ప్రచారానికి పాల్పడే వారికి లేదా హిందువుల పట్ల విద్వేష ప్రచారం చేసే వారికి జార్జియా రాష్ట్రం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదా శిక్షా స్మృతి కింద కఠిన చర్య తీసుకుంటుంది. ఇక సాన్ఫోర్డ్ బిషప్ మాత్రం హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగే వివక్ష, విద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. హిందువుల పట్ల విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి బదులు ఇండియన్ అమెరికన్లు సమాజానికి అందించిన అపారమైన సేవలను గుర్తించాలని ఆయన స్థానిక అమెరికన్లను కోరారు. బిషప్ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించారు. హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా నిలబడదామని కాంగ్రెస్ మెన్ సాన్ఫోర్డ్ బిషప్ బలమైన సందేశమిచ్చారు. తన సొంత రాష్ట్రం జార్జియా చారిత్రాత్మకమైన తీర్మానాన్ని ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా లేదా దాడులు చేసినా వారిని చట్టం ప్రకారం శిక్షించే అవకాశం ఉంటుంది. హిందూ వ్యతిరేక ధోరణి పట్ల అప్రమత్తత అవసరమని, ఇటీవల కాలంలో హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన రాష్ట్రంలో హిందువులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేవలం తన రాష్ట్రంలోనే కాదు, అమెరికా మొత్తంలో హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆయన వాపోయారు. కాగా బిషప్ ప్రసంగిస్తుండగానే ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ హర్షధ్వానాలతో హాలు మారుమోగిపోయింది. హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా నిలబడదాం. హిందూ వ్యతిరేక విద్వేషాన్ని ఖండిస్తూ తీర్మానం ఆమోదించిన మొదటి రాష్ట్రంగా తన రాష్ట్రం జార్జియా నిలిచిందన్నారు కాంగ్రెస్ సభ్యుడు సాన్ఫోర్డ్ బిషప్. ఇండియన్ కమ్యూనిటీ అమెరికా అందించిన సేవలను ఆయన ప్రశంసించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ వాటా ఎంతో ఉందని దాన్ని గుర్తించాలన్నారు బిషప్. హిందువులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని ప్రచారం చేసే వారిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ఇండియన్ అమెరికన్ అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇక జార్జియా కాంగ్రెస్మెన్ మాత్రం అమెరికాలో ఉండే హిందూ కమ్యూనిటీ తరచూ అవమానాలకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ కమ్యూనిటీ లక్ష్యంగా చేసుకుని తరచూ విషం జల్లడం, హింసాత్మక దాడులకు పాల్పడడం జరుగుతోందన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే హిందువులను అసభ్యకరమైన భాషతో దూషించడంతో పాటు భౌతిక దాడులకు కూడా కొంతమంది రాడికల్స్ పాల్పడుతున్నారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలాగే హిందూ దేవాలయాలు, ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవన్నీ ఒకెత్తైతే రౌడీ మూకలు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ వెంటనే దేశం విడిచి వెళ్లాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక ఇండియన్ అమెరికన్ల విషయానికి వస్తే వారంతా ఉన్నత చదువులు చదువుకొని అమెరికాలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారే. అత్యంత నైపుణ్యం కలిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు సీఈఓ హోదాలో పనిచేసేవారే. వారంతా అమెరికా ఆర్థిక వ్యవస్థకు తమ వంతుగా భారీ మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారు. ఇక అమెరికాలో స్టేట్ టాక్స్తో పాటు ఫెడరల్ టాక్సులు కూడా కట్టాలి. ఇక ఇండియన్స్ పెద్ద హోదాలో పనిచేస్తున్నందువల్ల ప్రభుత్వానికి వారిచ్చే ఆదాయం ప్రకారం చూస్తే సాధారణ అమెరికన్తో పోల్చుకుంటే ఇండియన్ అమెరికన్ ఎక్కువగా పన్ను చెల్లిస్తున్నాడు. ఇక అమెరికాలోని జార్జియా రాష్ట్రం తన శిక్షా స్మృతిలోని హిందూ ఫోబియాను అధికారికంగా గుర్తించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. కాగా ది కోయిలేషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా చేసిన నిరంతర కృషి ఫలితంగానే ఈ చారిత్రాత్మక బిల్లు సాధ్యమైంది. అమెరికాలో పెరుగుతున్న హిందూ ఫోబియా, ద్వేషపూరిత నేరాలపై అవగాహన కల్పించే ఉద్యమానికి వారు నాయకత్వం వహించారు. జార్జియా ఆమోదించిన తీర్మానం ప్రకారం పక్షపాతం, వివక్షకు సంబంధించిన సంఘటనలు నమోదు చేసేటప్పుడు లేదా వాటిపై చర్యలు తీసుకునేటప్పుడు హిందూ ఫోబియా అంశాన్ని పరిగణలోకి తీసుకునే అధికారం ఈ చట్టం ద్వారా రాష్ట్ర ఏజెన్సీలకు లభిస్తుంది. ఇక సెనేట్ బిల్లు 375 కేవలం హిందువులపై పెరుగుతున్న ద్వేషపూరిత సంఘటనలకు ప్రతిస్పందన మాత్రమే కాదు, మన హిందూ సమాజం అమెరికాలో ఒక భాగమేనని, మనకు కూడా స్థానిక అమెరికన్కు ఎలాంటి హక్కులుంటాయో మనకు అలానే ఉండాలని, చట్టం ముందు అందరూ సమానమేనని ది కోయిలేషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా చారిత్రాత్మకమైన తీర్మానం గురించి వివరించింది. కాగా కాంగ్రెస్మెన్ బిషప్ ప్రస్తావించిన హౌస్ రిజల్యూషన్ 701ని జార్జియా జనరల్ అసెంబ్లీలో ఆమోదం పొందినప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సనాతన ధర్మం, హిందూ మతం, హిందువుల పట్ల వ్యతిరేకత, విధ్వంసకరమైన అవమానకరమైన వైఖరుల పట్ల హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక అమెరికాలో ఇండియన్ కమ్యూనిటీ మెడిసిన్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, ఫైనాన్స్ రంగాల్లో అగ్రస్థానంలో ఉంది. అలాగే హిందూ సాంప్రదాయాలు, యోగా, ఆయుర్వేద, మెడిటేషన్, ఆర్ట్స్లో ఇండియన్స్ అమెరికాలో ఎనలేని సేవలందించారు. అయినా ఇండియన్స్ అన్నా, హిందువులన్నా అమెరికాలోని కొంతమంది విద్వేషం పెంచుకున్నారు, దాడులు చేస్తున్నారు. దీనికి విరుగుడుగా జార్జియా స్టేట్ కొత్త తీర్మానం తెచ్చింది. మరి ఈ తీర్మానంతో హిందువులపై దాడులు తగ్గుతాయో లేదా అనేది కాలమే చెప్పాలి.